ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభమైంది. విజయవాడ వరలక్ష్మి నగర్లో మంత్రి నాదెండ్ల మనోహర్ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. సాంకేతికత వినియోగంతో స్మార్ట్ రేషన్ కార్డులు తయారు చేశామని చెప్పారు. వీటిలో క్యూఆర్ కోడ్ పొందుపరిచామన్నారు. రేషన్ తీసుకోగానే కేంద్ర, జిల్లా కార్యాలయాలకు సమాచారం అందుతుందని తెలిపారు. 9 జిల్లాల్లో ఇవాళ ఇంటింటికి రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.46 కోట్ల కుటుంబాలకు సెప్టెంబర్ 15 కల్లా కార్డులు అందిస్తామన్నారు. ఇవాళ విజయనగరం, విశాఖ, ఎన్టీఆర్, తిరుపతి, నెల్లూరు, శ్రీకాకుళం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా జిల్లాలో స్మార్ట్ కార్డుల పంపిణీ చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ నెల 30 నుంచి 2వ విడత 4 జిల్లాల్లో పంపిణీ చేయనున్నారు. చిత్తూరు, కాకినాడ, గుంటూరు, ఏలూరు జిల్లాల్లో రేషన్ కార్డుల పంపిణీ చేస్తారు. 3వ విడతలో వచ్చే నెల 6 నుంచి 5 జిల్లాలు అంటే అనంతపురం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మంజం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, అనకాపల్లిలో రేషన్ స్మార్ట్ కార్డులను పంపిణీ చేయనున్నారు. ఇక 4వ విడతలో వచ్చే నెల 15 నుంచి 8 జిల్లాల్లో అందజేస్తారు. అందులో బాపట్ల, పల్నాడు, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, కర్నూలు, నంద్యాల, ప్రకాశం జిల్లాలు ఉన్నాయి. సో ఎప్పుడైతే ఆ వివరాలు నమోదు చేసుకున్నారో, ఇంక్లూడింగ్ ఎవరైనా కొత్తగా పెళ్లి అయిన వాళ్ళు, అడ్రస్ మార్పు చేసుకున్న వాళ్ళు, కార్డు స్ప్లిట్టింగ్ అంటే కుటుంబంలో పెళ్ళైన తర్వాత కొత్త కార్డు కోరుకుంటారో దంపతులు, అవన్నీ కూడా పొందుపరిచాం. కాబట్టి ఆగస్టు 1వ తారీఖు నుంచే మేము వాళ్ళకు కూడా రేషన్ అందిస్తున్నాం. అందులో ఎక్కడ కూడా పొరపాటు ఉండదు. కార్డు వచ్చినా రాకపోయినా ఈ 15 రోజుల్లో మీరు తప్పకుండా మీరు సెప్టెంబర్ 1వ తారీఖున మళ్ళీ మీరు గతంలో ఏ విధంగా స్మార్ట్ రేషన్ కార్డ్స్ పై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. 9 జిల్లాల్లో రేషన్ కార్డుల పంపిణీ అనేది ఈ రోజు నుంచి ప్రారంభమైంది. స్మార్ట్ కార్డుల పేరుతో కొత్త రేషన్ కార్డులను ఈ రోజు నుంచి పంపిణీ చేస్తున్నారు. మొత్తం 1,46,00,000 రేషన్ కార్డులు రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ పంపిణీ కార్యక్రమం కూడా జరుగుతుంది. అయితే విజయవాడ ప్రస్తుతం మనం ఇప్పుడు వరలక్ష్మి నగర్లో ఉన్నాం. ఇక్కడ ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే మంత్రి నాదెండ్ల మనోహర్ వీళ్ళందరికీ కూడా స్మార్ట్ రేషన్ కార్డులు ఇంటింటికి వెళ్ళి పంపిణీ చేసినటువంటి పరిస్థితి. మనం ఇప్పుడు విజువల్స్లో కూడా చూస్తే స్మార్ట్ కార్డు ఇది పూర్తిగా టెక్నాలజీతో నిండి ఉంది. ఎందుకంటే ఈ కార్డులో పూర్తి డీటెయిల్స్తో పాటు ఒక క్యూఆర్ కోడ్ని కూడా ఇవ్వడం జరిగింది. క్యూఆర్ కోడ్లో భాగంగా ఎవరైతే యజమాని ఉంటారో యజమానికి సంబంధించినటువంటి డీటెయిల్స్, అలాగే ఫ్యామిలీ వివరాలన్నీ కూడా ఉంటాయి. అయితే దీంతోపాటు ఏదైతే అక్రమ రేషన్ రవాణా ఉందో ఆ రవాణాని పూర్తిగా అరికట్టేందుకు దీనికి సంబంధించినటువంటి ఒక టెక్నాలజీని కూడా పెట్టడం జరిగింది. ప్రస్తుతం మనం ఇప్పుడు చూసినట్లయితే ప్రతి కార్డుకి సంబంధించి ఒక క్యూఆర్ కోడ్ని ఏర్పాటు చేశారు. కాబట్టి క్యూఆర్ కోడ్ని ప్రస్తుతం మనం ఇప్పుడు విజువల్స్లో చూసినట్టు ఒక ఫోన్లో కనుక స్కాన్ చేసినట్లయితే ఆ రేషన్ కార్డుకి సంబంధించినటువంటి ఆ కుటుంబ సభ్యుల డీటెయిల్స్, వాళ్ళన్నీ పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా మనకి డిస్ప్లే అవుతాయి. ఇదే ఒక టెక్నాలజీని ప్రతి ఉన్నతాధికారులందరికీ కూడా ఉంటుంది. కలెక్టర్తో సహా పైన ఉన్నటువంటి అధికారులందరికీ కూడా ఉంటుంది. ఇంక్లూడింగ్ మినిస్ట్రీతో కూడా కనెక్ట్ అయి ఉంటుంది. ఎవరైనా సరే ఈ కార్డుకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఫోన్లోనే పూర్తిగా చూసుకోవచ్చు. దీని ద్వారా అక్రమంగా రేషన్ రవాణాతో పాటు ఏదైతే డిపోల వద్ద లబ్ధిదారులకు కాకుండా వేరే వాళ్ళకి బియ్యం తరలించే కార్యక్రమం కూడా జరిగే అవకాశం అయితే లేదంటూ కూడా ప్రభుత్వం చెప్తుంది. ముఖ్యంగా ఈ టెక్నాలజీని ఉపయోగించి రేషన్ కార్డుల పంపిణీ అనేది చేశారు. కాబట్టి అసలు ఈ స్మార్ట్ కార్డు రేషన్ కార్డులకు సంబంధించి లబ్ధిదారులు ఏమనుకుంటున్నారు ప్రస్తుతం వాళ్ళతో మాట్లాడదాం. అమ్మ చెప్పండి, కార్డ్స్ ఎలా ఉన్నాయి? బాగున్నాయండి, బాగానే ఉన్నాయండి కార్డులు. రేషన్ బియ్యం వస్తున్నాయి మీకు? వస్తున్నాయి. బియ్యం, పంచదార, సరుకులు ఏ ఉంటాయి ఇస్తున్నాడండి. చెప్పమ్మా, ఎలా ఉన్నాయి కార్డ్స్? బాగున్నాయండి, కార్డులు బాగున్నాయి. బియ్యం తీసుకుంటున్నాము, పంచదార తీసుకుంటున్నాము. బాగున్నాయండి, బియ్యము పంచదార వస్తున్నాయి. కందిపప్పు, నూనెలు అవన్నీ కూడా ఉంటే ఇస్తారు. సబ్బులు అవి లేకపోతే బియ్యం పంచదార ఇస్తారు. ముందు పెద్ద కార్డులు ఉండేవి, ఇప్పుడు చిన్న కార్డులు వచ్చాయి చేతిలో పట్టుకోవడానికి. ఏ విధంగా ఉంది? ఇవి బాగున్నాయండి. ఇగో పెద్ద కార్డులు, ఇగో ఇవే బాగుండి కార్డులు. ఇది అనుకోండి పర్సులో పెట్టుకుంటే ఎక్కడన్నా కనపడితే రేషన్ తీసేసుకుంటాం, వస్తాం. అది అనుకోండి ఇంటికి వచ్చి కార్డు తీసుకొని వెళ్ళాలి. ఆ బాధ లేకుండా ఇప్పుడు ఇది 2 జిరాక్స్లు తీసి పెట్టుకున్నాం అనుకోండి, పర్సులో ఒకటి పెట్టుకుంటే ఇబ్బంది ఉండదు. ఇది మొత్తానికి స్మార్ట్ కార్డ్ అనేది మాకు చాలా ఉపయోగపడుతుందంటూ మహిళలు చెప్తున్నారు. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి కార్డ్స్ సైజ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటిని క్యారీ చేయాలంటే ఇబ్బంది అయ్యేది. కానీ ఇప్పుడు స్మార్ట్ కార్డు వచ్చాయి కాబట్టి వాటిని రెగ్యులర్గా మనం యూజ్ చేసే ఏటీఎం కార్డులానే ఉన్నాయి కాబట్టి వాటిని పర్సులో క్యారీ చేస్తూ ఎక్కడంటే అక్కడ రేషన్ తీసుకునే వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం. కాబట్టి మేమంతా కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాం అంటూ కూడా మహిళలు చెప్తున్నారు. దీంతోపాటు అటు అక్రమ రేషన్ రవాణాకు సంబంధించి కానీ లేదంటే లబ్ధిదారులను
మార్పులు చేర్పులు కానీ జరిగే ఆస్కారం కూడా లేకుండా టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చారు కాబట్టి పూర్తి స్థాయిలో ఈ స్మార్ట్ రేషన్ కార్డుల పట్ల మహిళలు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ అజ్గర్తో దుర్గానాయుడు, 10 టీవీ, విజయవాడ.